మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మద్యం బ్రాండ్లకు సంబంధించి వివాదం రాజుకున్న వేళ మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిబంధనల ప్రకారమే డిస్టిలర్స్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు కూడా రాలేవని, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం బెవరేజ్ కార్పొరేషన్ కు ఉందని అన్నారు. దాని ప్రకారమే సోమ్ డిస్టిలరీస్ అనుమతి ఇచ్చామని అన్నారు. అయితే బెవరేజ్ కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలు తమ దృష్టికి రావని, వాస్తవాలను తెలుసుకోకుండానే కొన్ని పత్రికలు అసత్య వార్తలను ప్రచురితం చేస్తున్నాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో హోల్సేల్ మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని, డిమాండ్ అండ్ సప్లైను బట్టి కొత్త కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇక 2 దశాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుందని, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని IMFL సరఫరాదారుగా ఉందని చెప్పారు. గతంలో కూడా బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్తగా మద్యం కంపెనీలకు ఇలానే అనుమతులు ఇచ్చిందని, ఆ ప్రొసీజర్ ప్రకారమే తాము అప్రూవల్స్ ఇచ్చామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాల క్రితం కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారాయన. 2020-2021లో 50 లిక్కర్ బ్రాండ్లు, 5 బియర్ బ్రాండ్ కంపెనీలకు, 2021-22లో 75 లిక్కర్ బ్రాండ్లు, 8 బియర్ బ్రాండ్ కంపెనీస్కు, ఇక 2022 నుండి 23లో 122 లిక్కర్ బ్రాండ్స్, 11 బియర్ బ్రాండ్ల కంపెనీలకు, 2023 నుండి 24లో 41 లిక్కర్ బ్రాండ్లు, 9 బియర్ బ్రాండ్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని అన్నారు. మొత్తం బియర్ల తయారీకి సప్లై చైన్ 97.44% విదేశీ కంపెనీలే ఆక్రమించాయని అన్నారు. మన దేశానికి చెందిన సోమ్ డిస్టిలరీస్ కి మద్యం సరఫరాకు అనుమతులు ఇవ్వడాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. దీన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయటం విడ్డూరంగా ఉందని, ఇలాంటి అసత్యమైన దుష్ప్రచారాలను ప్రచారం చేయటం మానుకోవాలని కోరారు.